ఆత్మనా లేక మగ లైట్ ఆఫ్ చేయి అది కిటికీ ఉంది The hunt begins now. లొకేషన్ చూపిస్తారా? మీకున్న సమస్యలకి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పి అలసిపోయారా? అయితే ఇప్పుడు నేను చెప్పబోయే జ్యోతిషాలయానికి ఒక్కసారి మీరు ట్రై చేయండి. మా ఊళ్ళమ్మ జ్యోతిషాలయాన్ని ఒకసారి ట్రై చేయండి. గురూజీ రామకృష్ణ గారు ఫోన్ ద్వారానే మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలుపగలుగుతారు. మీకున్నటువంటి సమస్యలు పెళ్లి కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి కానీ సో ఖచ్చితంగా పరిష్కారము ఫోన్ ద్వారానే లభిస్తుంది. వాళ్ళ ఫోన్ నెంబర్ వచ్చేసి 9949667583. వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇస్తాను చూడండి. సో మీకు ఎవరైనా సరే ఎటువంటి అయినా సమస్యలు ఉంటే, మీకు నమ్మకం ఉంటే ఇటువంటి వాటిపైన సో డెఫినెట్ గా ఒకసారి ట్రై చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది రాయల్ విహారీ, అనదర్ స్కేరియస్ట్ ఎక్స్ప్లోరింగ్ బ్లాగ్. ఈరోజు లొకేషన్ చూశారు కదా, బయట నుంచే ఎంత స్కేరీగా ఉందో. ఇంత పెద్ద కాలేజు అర్ధాంతరంగా ఆగిపోయింది. దానికి కారణము ఒక్కొక్కరు ఒక్కొక్క విధాలుగా చెప్తున్నారనమాట. కొంతమంది ఇక్కడ ఎవరో ఒక అమ్మాయి చనిపోయిందనేసి, ఆ అమ్మాయి ఆత్మ తిరుగుతూ ఉందనేసి ఈ కాలేజీని క్లోజ్ చేశారని, ఇలా కొంతమంది కొన్ని విషయాలు అయితే చెప్పారనమాట. దాంట్లో ఎంత మటుకు నిజం ఉందో, ఎంత మటుకు అబద్ధం ఉందో నాకైతే తెలియదు ఫ్రెండ్స్. బట్ నేను ఇప్పుడు ఇక్కడికి రావడానికి రీజన్ ఏంట్రా అంటే, నేను ఇక్కడ ఉండేదాన్ని నేను ఓన్గా ఫీల్ అవ్వాలి, నా అంతకు నేను కళ్ళారా చూడాలి, ఇక్కడ నిజంగా ఉందా లేదా అనేది నేను ఎక్స్పీరియన్స్ అవుదాము అనేసి వచ్చాను. ఆల్రెడీ ఈ ప్లేస్లో కిటికీ కాడ లాస్ట్ టైం వచ్చినప్పుడు రైలు పట్టాలు ఉన్నాయి అక్కడ. ఆ రైలు పట్టాల కాడ 1 కేరవాళ్ళు చెప్పారంట. అట్లా ఇక్కడ ఒక 4 రోజులు 5 రోజులు చంపేసి ఆ రైలు పట్టాల కాడ వేసినారంట. ఇక్కడ ఏదో చేసి ఆ రైలు పట్టాల కాడ వేసినారంట. ఓ మై గాడ్. సో ఫ్రెండ్స్, ఆల్రెడీ ఇక్కడ తరుణ్ అయితే ఎక్స్పీరియన్స్ చేసి ఉన్నాడు. కాబట్టి అన్న, ఇలా ఒక లొకేషన్ ఉంది, ఆ లొకేషన్లో చాలా హెవీ యాక్టివిటీస్ జరుగుతాయి, లొకేషన్ కూడా చాలా పెద్దది ఉంటుంది, ఒకసారి వెళ్దామన్నా. ఇప్పుడు మేము ఎప్పుడో వెళ్ళాము, అక్కడ చూసాము, ఇప్పుడు ప్రజెంట్ మనం వెళ్దాము, మన ఇద్దరం కలిసి వెళ్దాము, మళ్ళీ ఎక్స్పీరియన్స్ అవుదామంటే ఈరోజు నేను తరుణ్ అయితే కలిసి వచ్చేసాం ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇప్పుడు నేను ఎంటర్ అవ్వగానే చెప్తాను, అదే క్లియర్ క్యాప్చర్ అయిందా? దీంట్లో క్యాప్చర్ అయ్యింది. ఓకే, ఇంకేందైతే ఎంట్రీ లెవెల్లోనే క్యాప్చర్. ఎంట్రీ లెవెల్ కాదు,
ఎంట్రీ లెవెల్లోనే క్యాప్చర్ అవుతుంది, ఇంకా నెక్స్ట్ లెవెలే. మెయిన్ పాయింట్ ఏంటంటే పైన ఫ్లోర్ ఉంటుంది, ఆ ఫ్లైన్ ఫ్లోర్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అవునా? సరే మెయిన్ ఈ ఫ్లోరే చూడు, అర్థమవుతుంది గైస్. ఈ ఫ్లోరే చూడండి ఎన్ని అవి చూడండి పుట్టలన్నీ ఇది ఉన్నాయో. కొన్ని లాంగ్ షాట్లు తీస్తారు, వైడ్ యాంగిల్ లాంగ్ షాట్. ఇంకొకటి ఏంటంటే నేను ఇటుపక్క తీస్తున్నప్పుడు నువ్వు అటుపక్క ఇంకా ఏదైనా ఉన్నా కూడా అట్లా క్యాప్చర్ చేస్తాను. సో ఫ్రెండ్స్ పుట్టలు చూడండి. ఓ రూమ్లో పుట్టలు ఏర్పడ్డాయంటే ఈ ఇయర్స్ అయితే సంవత్సరాల నుంచి ఆగిపోయినట్టుంది. సంవత్సరాల నుంచి అదే కదా సంవత్సరం ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఎన్ని ఇయర్స్ అది రైలు పట్టాలి, రైల్వే ట్రాక్. ఇంతకి ఇది కాలేజ్ అని అంటారు. కాలేజ్ అండి. మరి మీ బోర్డులు కానీ అలాంటివి ఏం లేవు అంటే తీసిన తర్వాత మళ్ళీ ఇంకో వేరే వాళ్ళు ఏం చెప్పారంటే అక్కడ అది కాదు చేసింది, ఆడ గ్యాంగ్ రేపే చేశారని చెప్పని కొంతమంది అన్నారు. కొంతమంది ఏమో అట్ట చెప్పినారు. ఇక్కడికి వచ్చిన తర్వాత లేడీ ఎవరో నడుచుకుంటూ వెళ్తారు చూడు, గజ్జలు వేసుకొని, ఆ శబ్దం పైన ఫ్లోర్లో నేను చెప్పాను కదా, అక్కడైతే లవర్స్ కూర్చొని ఇటు కూర్చొని ఏమన్నా కబూర్లు చెప్పుకుంటారు, అటు కూర్చోమన్నారు. అవునా? అందుకని నేను చెప్పింది పైన జాగ్రత్త అని చెప్పాను. ఓకే ఓకే, సూపర్ సూపర్. అసలు ఇది ఓకే ఏం కాలేజు ఇది, బోర్డులు వీళ్ళు ఉండవేమో. అంటే అది నిజమేలేండి, ఎలిమెంటరీ స్కూల్ వరకు అయితే బోర్డులు ఇవన్నీ ఉంటాయి, ఎలిమెంటరీ స్కూల్లో హై స్కూల్లో అయితే. బట్ ఇది కాలేజ్ అంటే అందుకనేమో. సరే నీకు షాడో కనిపించింది, రా చూద్దాం. అది అక్కడే కిటికీ కాడ. సో అయితే వాళ్ళు మామూలుగా ఇక్కడ గ్యాంగ్ రేప్ చేసి ఆ ట్రాక్ పైన పడేసారంట. ఇక్కడ గ్యాంగ్ రేప్ అంటే తీసుకొని వచ్చి గ్యాంగ్ రేప్ చేసిన వెంటనే అక్కడ పడేలా. వాళ్ళు చెప్పిన సిచ్యువేషన్ ఏంటంటే చంపేసి కానీ వారం రోజుల దాకా, 4 రోజుల దాకా ఆ పైన ఫ్లోర్లోనే ఉంచారంట. ఓకే, వారం దాకా చంపిన తర్వాత కానీ. ఫ్రెండ్స్ ఇలా ఇంతలా చేశారంటే మేబీ తను ఇక్కడే చదువుకున్న స్టూడెంటా లేకుంటే వేరే వాళ్ళ అనేది. ఇక్కడ నుంచి వెళ్ళాను ఇంకా. ఇక్కడ కాదు, అక్కడ కిటికీ కాడ. ఓకే ఓకే. తరుణ్ క్యాప్చర్ అయింది అక్కడ ఏమన్నా? నాకు క్యాప్చర్ అయిందా? ఇప్పుడు నాకు అక్కడ నైట్ విజన్లో ఏదో అక్కడ క్యాప్చర్ అయినట్టు అనిపించింది. దేంట్లో? ఇక్కడే ఈ కిటికీ దగ్గర. అక్కడే ఉండింది నాకు. అవునా? క్యాప్చర్ అయిందా? క్యాప్చర్ అయిందా? దీంట్లో అయింది చూసావా నువ్వు? ఇక్కడే అయింది, ఇక్కడే అయింది. ఇక్కడ అర్థం కావట్లేదు, ఇక్కడే అయింది. హలో, ఇక్కడ ఎవరో లేడీ ఆత్మ
ఉన్నారు అని మాకు తెలిసింది. అది మీరా కాదా అని మేము తెలుసుకోవచ్చా? అది కాదునా, కింద ఫ్లోర్కి అయినా సరే నీకు ఇంకా ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నా, పైన ఫ్లోర్లో మాత్రం పక్కా అక్కడి నుంచి వదిలిపోనట్ల ఇక్కడే సౌండ్ వచ్చింది. 4-5 సార్లు క్యాప్చర్ అయ్యింది. ఏడే ఉంది పోనట్ల. ఏంది అసలు గైస్ వచ్చి రాగానే ఎంట్రీ లెవెల్లోనే ఇలా ఉందంటే ఏందనేది నాకే అర్థం కావట్లే. ఎంట్రీ లెవెల్లోనే ఈ రేంజ్లో ఉన్నాయి. చూడండి మొత్తం 3 floors ఉన్నాయి. ఇలా మొత్తం 3 floors. క్యాప్చర్ అయిందా? క్లియర్గా క్యాప్చర్ అయింది. కన్ఫామ్ పైన ఉంది. గైస్ ఇక్కడే ఉన్నట్టుంది, తను పైన ఉంది. ఈ వాష్రూమ్స్ ఇక్కడ క్లియర్గా వచ్చింది కదా. ఫ్రెండ్స్ ఎటు వచ్చింది చూద్దామా? హలో, నేను ఇందాక క్లియర్గా ఇక్కడ తాపల దగ్గర ఎవరినో చూశాను. తరుణ్ జాగ్రత్త అని చెప్పి జాగ్రత్త. అది ఎవరు మీరు? నేను తెలుసుకోవచ్చా? ఇక్కడ ఉన్నది ఎవరండి? ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఉన్నవాళ్ళు, మాకు కనిపించిన వాళ్ళు ఒకసారి మీ ప్రెజెన్స్ని మాకు ఫీల్ అయ్యేలా కలిగిస్తారా? వాయిస్ వచ్చింది అంతలోపే స్కిడ్ అవుతుంది. తరుణ్ జాగ్రత్త తరుణ్. ఫ్రెండ్స్ రీసెంట్గా వర్షాలు ఏమో ఫుల్ పడ్డాయి కదా, అందుకని మొత్తం ఇది నీళ్ళన్నీ నిలబడిపోయి స్కిడ్ అవుతున్నాయి. జాగ్రత్త. లేడీస్ వాయిస్ వస్తుంది, ఇంకా వదిలిపోనట్లే. హలో సిస్టర్, మిమ్మల్ని గ్యాంగ్ రేప్ చేసి చంపారు అని కొంతమంది చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఉండే
మీరు కాలేజీలో చదువుతున్నప్పుడు ఎవరో సార్ మిమ్మల్ని హెరాస్మెంట్ చేసి చంపారు అని చెప్పారు. రెండిట్లో ఏది నిజం? అసలు ఇప్పుడు ఈ సౌండ్స్ వస్తున్నాయి నిజంగా గోస్ట్వేనా? అవి మీరేనా? ఎక్కడ దీంట్లో క్యాప్చర్ అయింది. నిలబడుకోండి క్లియర్గా. నాకేంటప్పుడు అని చెప్పి ఫస్ట్ మసకలా చూడలా. రెండు సార్లు ఇట్లా 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 ఇటు తిప్పేటప్పటికి ఏడే నిలబడుకోనిదనా. సరే ఈ లైట్ పట్టుకొని ఉండను, ఏదైనా కనిపించినప్పుడు క్యాప్చర్ అయ్యి ఫ్రెండ్స్ క్లియర్గా అక్కడ నిలబడుకొని ఉండిందంట. నేను కూడా ఇందాక స్టార్టింగ్లో క్లియర్గా అక్కడ చూశాను అనమాట. అది నిజంగా తనా కాదా, అది వాళ్ళు నిజంగా గోస్ట్ కాదా? భలే జారిపోతుంది ఫ్రెండ్స్, మొత్తం ఇదంతా స్కిడ్ అయిపోతుంది. ఓకే, అయితే ఎటువంటి రూమ్లో ఏమీ అదేంటి అదే వస్తువులు కానీ అలాంటివి అయితే ఏం లేవు, పల్లెలు కానీ ఏమి. ఒక్క నిమిషం తరు లేసు. అన్నా మెయిన్ పాయింట్ జారుతుంది. సిస్టర్, మీ నేమ్ ఏంటో నాకు తెలియదు. నేను మిమ్మల్ని చూడటానికే నేను వచ్చాను. రెండు పక్కలు వచ్చాయి కదా? రెండు పక్కలు వచ్చాయి. రెండు పక్కల వాయిసెస్ వస్తున్నాయి. మీరు ఇక్కడ ఒక్కరున్నారా లేక ఇద్దరున్నారా? ఎన్ని ఉన్నాయి ఇక్కడ గోస్ట్లో? ఫ్రెండ్స్, సంథింగ్ ఒకటి కాదు ఇంకా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. పైన పైన పైన. హలో హలో హలో, ఏమైందండి? ఎందుకు మీరు ఇలా ఏడుస్తున్నారు? మేము రావడం మీకు ఏమన్నా ఇబ్బంది కలిగిస్తుందా? ఇబ్బంది కలిగిస్తుందంటే చెప్పండి, మేము వెళ్ళిపోతాం. జస్ట్ మీరు ఇంకా ఉన్నారా లేదా మిమ్మల్ని ఎక్స్పీరియన్స్ అవ్వాలని వచ్చాను. ఏమైంది? లైటింగ్ అటు పక్కవి క్యాప్చర్. అన్నా లేదు ఎప్పుడా ఇక్కడే సౌండ్ వచ్చిన తర్వాత నువ్వు ఇక్కడే చూడు, నేను అక్కడ చూసేస్తా. నువ్వు ఇక్కడే చూడు, నేను అక్కడ చూసేస్తా. ఫ్రెండ్స్, జాగ్రత్త ఉందా? ఓకే. హలో, మీరు ఒక్కరున్నారా లేక ఇద్దరున్నారా? అసలు ఇక్కడ ఉన్నది లేడీ ఆత్మనా లేక మగ? తరుణ్,
ఆ బాత్రూమ్ కాడ పోయా తపాన్ సౌండ్ వచ్చింది. ఎవరు ఏడుస్తున్నారు నాకు కన్ఫామ్. నా దగ్గరకు వచ్చేది క్యాప్చర్ అయితే కాలా సౌండ్ వచ్చింది. బాత్రూమ్ దగ్గర బాత్రూమ్ కాడ ఉన్నదా అని చూసిన. నిండా అక్కడికి వెళ్ళలే. నువ్వు అంతలోపు అరచలుగా పరిస్థితి సౌండ్ దమాన్ సౌండ్ వచ్చింది. ఎవడో ఏడ్చాడు పక్క లేచి వచ్చాయి. పైన ఏమన్నా పైన ఉందనా? పైన ఉందా కింద ఉందా? ఒక్కరున్నారా లేక ఇద్దరున్నారా నాకు అర్థం కావట్లేదు. అసలు నిజంగా ఆ అమ్మాయి ఆత్మ ఒకటేనా ఇంకా ఏమన్నా ఉన్నాయా? ఆ రోజు పైన ఇద్దరు కూర్చోండారు. అంటే ఎవరైనా లవర్స్ చేయి మేము చేసుకుని కూర్చోండి గమ్మ సేమ్ అదే అంటే కూర్చోండి. వాళ్ళిద్దరు ఇక్కడే ఉన్నారు. పైకి మాత్రం చాలా జాగ్రత్త. అన్నా చూన్నాడా? కిందిగా కింద పైన అన్ని రకాలుగా అన్ని విధాలుగా అన్ని చోట్ల వస్తుంది ఫ్రెండ్స్. అమ్మ ఇదేంటిది? ఇదే నా ఊగింది. ఇదే ఎవ్వరు లేరు ఫ్రెండ్స్. రైల్వే స్టేషన్ కానీ అక్కడ నుంచి అసలు ఈ చెట్లు టూగైనా అసలు అదే కదా. సో ఫ్రెండ్స్ ట్రాక్ అనేది చాలా దగ్గరలో ఉందన్నమాట. చెట్లు టూగి అసలు పైన మొత్తం ఇద్దరు వాళ్ళే గ్యాస్ క్లియర్ క్యాప్చర్ అయిందా? ఇద్దరు వాళ్ళేనా? ఇద్దరు వాళ్ళ జాగ్రత్త. రెండు క్లియర్గా ఉన్నాయి. పైన ఉండదు. రెండు జాగ్రత్త. నేను చెప్పిలా జాగ్రత్త. ఇక్కడే ఉండేదా? ఇక్కడ ఒకటి కదా ఏడా? గ్యాస్ అక్కడ ఒక షాడో కనిపించింది, ఇక్కడ ఒక షాడో కనిపించింది. సూపర్ అండి. నేను ఒక్కరి కోసం వస్తే నాకు బంపర్ ఆఫర్ మాదిరి ఇద్దరు కనిపించారు. ఐఎమ్ ఫుల్లీ హ్యాపీ. బట్ సాడ్ థింగ్ ఏంద్రా అంటే మీరు ఎవరు మేము విన్న స్టోరీలో ఉన్న వాళ్ళ లేకుంటే మీరు కొత్త వాళ్ళ అని తెలియట్లేదు. పైన మాత్రం క్లియర్గా నేను అప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇద్దరు పక్కన ఉన్నారు. ఈసారి కొంచెం గ్యాప్ ఇచ్చారు. వాళ్ళే పక్క ఇక్కడ కాదు కానీ ఇంకా ముందు ఉండేది. కాదు పొంద పాస్తుంది. అయితే మీరిద్దరు పంపదీసి లవర్సా లేకుంటే మిమ్మల్ని చంపేసిన వాళ్ళని ఎవరన్నా చంపేసి తోడు తెచ్చుకున్నారా అండి?
లైట్ ఆఫ్ చేయి, లైట్ ఆఫ్ చేయి, లైట్ ఆఫ్ చేయి. అది కిటికీ ఉంది, కిటికీ ఉంది. హలో, నేను ఇప్పుడు మిమ్మల్ని క్లియర్గా చూశానండి. నేను ఇప్పుడు మిమ్మల్ని క్లియర్గా ఇక్కడ చూశానండి. మీరు ఇక్కడే ఉన్నారు కదా, ప్లీజ్ మీరు ఒకసారి మాతో మాట్లాడతారా? ఏం లేదు కదా, అట్టే కనబడుతుంది. నేనైతే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ మామూలుగా చూస్తా నా వల్ల అక్కడికి వచ్చాను, నా పక్కకు వచ్చి తగ్గిందంట. వీడియోలో చూసే లాస్ట్ నేను క్లియర్గా చూడండి. ఓకే, మీరు ఇద్దరు ఉన్నారని నాకు కన్ఫామ్ అయింది. ఆ ఇద్దరిలో మీరు ఎవరు ఇక్కడ మిమ్మల్ని హెరాస్మెంట్ చేసిన ఆ సారా, లేకుంటే మిమ్మల్ని గ్యాంగ్ రేప్ చేశారని చెప్తున్న వాళ్ళల్లో ఒకరా? ఎవరండి ఆ మగాత్మ? జాగ్రత్త ఉంది. ఎక్కడ ఓకే అండి, నేను కన్ఫర్మేషన్ తీసుకోవడానికి వచ్చాను. నాకు మీరు ఒక్కరి కోసం వస్తే ఇచ్చారు, సో ఐఎమ్ ఫుల్లీ హ్యాపీ. దానికి లాస్ట్ అండ్ ఫైనల్ అడుగుతున్నాను, మీకు ఇష్టం ఉంటే మీరు నాతో మాట్లాడగలరా? నాకు డౌట్స్ ఇక్కడ ఉన్నది 2 గోస్ట్లలో ఆ మెయిల్ గోస్ట్ ఎవరిది అని. గైస్ ఒకసారి చూపి, నీళ్ళు చూడండి, కాళ్ళు మునిగిపోయి అన్నీ వచ్చాయి. స్టెప్సా? నార్మల్ వెరైటీ ఎక్కడైనా ఆ రోజు కానీ ప్లేస్లోనే నాకు వచ్చిన సౌండ్. సో ఫ్రెండ్స్, అన్నా అన్నా ఎవరు నిలబడుకున్నా? ఇక్కడ ఉంది తరుణ్. ఏడు లేదు తరుణ్, ఇది ఇక్కడ ఉంది. ఏడుందా? లేదు తరుణ్, ఇది ఇక్కడ ఉంది. ఏడు చూద్దురా, లోపల పాసింది. కూర్చుందిరా, ఏడుతో కూర్చుంది. దేవుడు చెప్తున్నా, నేను ప్రామిస్ ఎక్కడ ఉంది. లేదు తరుణ్, ఇది ఇక్కడ
నేను చూసి అదో ఛార్జింగ్ అని లేదు ఒక ఊరినట్టేసినాను ఇటు ఒకేసారి 2 క్యాప్చర్ అయింది, అటుపక్క ఇటుపక్క 2 సార్లు ఇక్కడ క్యాప్చర్. సూపర్ ధర ఉందా చెప్తా దగ్గర వాళ్ళు ఉన్నారని మనం క్లారిఫికేషన్ కోసం వచ్చాం, ఉన్నారా లేదా అని. సో మన క్లారిఫికేషన్ వచ్చేసింది. సరేనా ఫ్రెండ్స్, ప్రజెంట్ మీకు తెలిసిందే నేను బయటకు వచ్చున్నాను. సో ఈ లొకేషను చాలా దూరం అనమాట. ఛార్జింగ్ నేను ఆల్మోస్ట్ పెట్టుకొని వచ్చాను, కానీ ఏమైందో తెలియదు. చూడండి నైట్ విజన్లో ఒక పాయింట్ పడిపోయింది. అలా చూడండి, దాంట్లో కూడా 18% పడిపోయింది. సో చాలా త్వరగా అయిపోయింది. నెక్స్ట్ ఏమో డెఫినెట్గా ఈ లొకేషన్ మీకు కావాలి, మళ్ళీ ఇక్కడ చూడాలి అని అనుకుంటుంటే తప్పకుండా కామెంట్ చేయండి, మళ్ళీ వస్తాను, మళ్ళీ తీస్తాను. ఇప్పుడు జస్ట్ ఎక్స్పీరియన్స్ అవుదామనేసి వచ్చాను. సో 1+2 ఆఫర్ అయితే మనకు బంపర్ ఆఫర్గా 2 తగిలాయి. సో ఫుల్లీ హ్యాపీ. ఓకే అండి, నేను మీకు ఇక్కడికి వచ్చి ఏదైనా డిస్టర్బ్ చేస్తుంటే వీఆర్ రియలీ సారీ. మీరు ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి వచ్చాను, కానీ నాకు ఒక కొత్త క్వశ్చన్ మార్క్, కొత్త డౌట్ అయితే వచ్చింది. ఇక్కడ ఒక ఆత్మ కోసం వస్తే మీరు 2 ఉన్నారు, ఆ 2 ఎవరని ఇంకా నేను డీటెయిల్గా తెలుసుకొని మీతో మాట్లాడడానికి, మీతో కమ్యూనికేట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. నెక్స్ట్ టైం వచ్చి నా నుంచి ఏదైనా మీకు హెల్ప్ అవుతుందంటే, మీ ఆత్మ శాంతించడానికి నేను ట్రై చేస్తాను. ఓకేనా? వెళ్ళిపోదామా? నేను మాట్లాడతావా? దీంట్లో ఏం మాట్లాడదానికైనా ఛార్జింగ్ లేదు. మెయిన్ పాయింట్ ఏంటంటే నాకు కన్ఫర్మ్ క్యాప్చర్ అయింది, 2 ఒకేసారి క్యాప్చర్. ఆల్రెడీ ఏంటంటే నేను చూశాను కాబట్టి 2 ఉన్నారైనా పక్క ఇక్కడ క్యాప్చర్ అయింది, ఇక్కడ క్యాప్చర్ అయింది. ఓకే ఫ్రెండ్స్, చలో బయటికి వెళ్దాం. శ్రీ మావుళ్ళమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ప్రేమించిన వారు దూరం కావడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగాల నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. విదేశాలలో ఉన్న వారికి వాట్సాప్ కాల్లో జాతకం చెప్పబడును. గురూజీ రామకృష్ణ శాస్త్రి. సెల్ నంబర్ 9949667583. మంచి హస్తవాసి ఉన్న గురూజీ. ఒకసారి కాల్ చేస్తే మీకే తెలుస్తుంది.